బీఆర్ఎస్ ది సోషల్ మీడియా యుద్ధం. రామన్న ట్విట్టర్ ను వీడి జనంలోకి రావాలి కల్వకుంట్ల కవితక్క. రామన్న బీఆర్ఎస్ అంటారా ట్విట్టర్ ను వీడి జనంలోకి రావాలి. 23 నెలల అక్క జనం ఉన్నదా? నాయన అన్న కలిసి ఎలగొట్టినది అప్పటి నుంచే వస్తాంది. అంతకుముందుకు జనంలోకి వచ్చిందా? ఏ రోజన్నా ఏ ప్రజా సమస్యల పైన మాట్లాడిందా? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ గానే మాట్లాడుతున్నా ఎంతసేపు ఉన్నా. ఒక్క రోజు కూడా ఒక్క క్షణం కూడా ఇంతవరకు నేను చదవలే. ఇగో కాంగ్రెస్ పార్టీకి అవినీతి చేసింది, కాంగ్రెస్ పార్టీకి తప్పుడు పని చేసింది, కాంగ్రెస్ పార్టీకి లంగా పని చేసింది, అందువల్ల కాంగ్రెస్ పార్టీ కంటే బెటర్ నేను చెప్తలే అసలు ఒకసారి కూడా. ఒక్కసారి కూడా కాంగ్రెస్ పార్టీ పైన ఘాటైన విమర్శలు చేయట్లే. ఓన్లీ బీఆర్ఎస్ కోసమే అక్క నడుస్తుంది. అంతే. మరి ఇంకా ప్రజలకెందుకు? ప్రజలు మన్ను మసాను ఎందుకు? ఇక నా టార్గెట్ తెలంగాణ జాగ్రత్త అంటే కేసీఆర్ కు బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా నేను పెట్టుకున్నా అని చెప్పుకుంటూ అయిపోతుంది కదా సాపుగా. 24 గంటలు ఇదేనా? ప్రజలు గోసపడేది అక్కర్లేదు, ప్రజలు బాధపడేది అక్కర్లేదు. ఏదో జనమో పొనమో ఏదో యాత్ర పెట్టింది, ఓ యాత్రలు రోజు ప్రెస్ మీట్ పెట్టా కేసీఆర్ కేటీఆర్ తిట్టా పానకంలో పుడక లెక్క. మంది పెళ్లికి మంగళాడుతున్నట్టు వాళ్ళ బాధల వాళ్ళంటే రోజు ఒకటే. వాళ్ళపైన సాపరార్థాలు, వాళ్ళపైన ఏడుపులు, పెడబుబ్బలు, ఏదో ఈ మాసం అంతా గుంజుకొని వాళ్ళు ఏదో ఆగం చేసినట్టు. ఇంకేందో మరి ఆమెకే తెలియాలి. ఇక కేటీఆర్ హరీష్ పేరుకే కృష్ణార్జునులు అంట. వాళ్ళపై వాళ్ళే బాణాలు వేసుకుంటున్నారు. సొంత పార్టీని హరీష్ మోసం చేస్తున్నాడు. జూబ్లీస్ లో ఓటమికి బీఆర్ఎస్ ముఖ్య నేతలే కారణం. హరీష్, గంగుల, నవీన్ రావు భూములు కాపాడేందుకు RRR అలైన్మెంట్ మార్పు. ఎవరు? హరీష్, గంగుల, నవీన్ రావు అంత బీఆర్ఎస్ వాళ్ళ పేర్లేనా? వాళ్ళ కోసమే RRR అలైన్మెంట్ మారిందట. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కోసం ఎవరి కోసం మారలే. అసలు సమాజం మొత్తం కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కోసం మారిందంటే మరి ఇప్పుడేమో వీళ్ళు అంటారు. ఇంకోటి, గతంలో ఎవరు వ్యతిరేకించలే, మరి RRR అలైన్మెంట్ వ్యతిరేకిస్తారు. అక్క ప్రతి వాదన బీఆర్ఎస్ టార్గెట్, బీఆర్ఎస్ నాశనం కావాలి అంటారుగా. కనిపెంచిన తల్లి నాశనం కావాలంటే ఉన్నది బీఆర్ఎస్ పార్టీ తల్లితో సమానం. ఇప్పుడు వాళ్ళు పుట్టింది, పెరిగింది, బతికింది మొత్తం వాళ్ళేనా, వాళ్ళ అన్న అయినా ఆమైనా. కానీ మరి ఆ పార్టీ నాశనం కోరుకుంటారు. కేసీఆర్ కండ్ల కంటే గంటలు కట్టి అక్రమ మార్కులను కేటీఆర్ హరీష్ కాపాడుతున్నారని ఫైర్. ఇట్లా కళ్ళ కంటే గంటలు కట్టాడు కేసీఆర్కి. కేసీఆర్ చిన్నపిల్లగాడా? కేసీఆర్కి ఏం తెలియదు. అయ్యకు మీరు పుట్టిరా, మీకు అయ్య పుట్టినా, అసలు ఇది డిఫరెంట్గా ఉన్నది. తండ్రికి పిల్లలు పుడతారా, పిల్లలకి తండ్రి పుడతాడా? కేసీఆర్ కంటే ఎక్కువ తెలివి ఉంది వీళ్ళకు. ఏమో కేసీఆర్ని కళ్ళ గంటలు కట్టి చేస్తారంటే ఇది 8వ వింతనో 9వ వింతనో కావాలి ఇప్పుడు ప్రపంచకంలో. అక్క నువ్వు మాట్లాడేది వింతగానే ఉంది అక్క, దీన్ని ఎవరు సమాధించరు. వింతలో పెద్ద వింతనిది నువ్వు మాట్లాడే జోలి. కేసీఆర్ కళ్ళు గంటలు కట్టి లంగల్ని దొంగల్ని కాపాడుతుంటే కేసీఆర్ ఏం తెలియకుండా నాకేం తెలియదు అమాయకున్నమా పాల డబ్బా తాగుతుంది పాలసీస పట్టుకొని కూర్చున్నాడు. ఏమిటికక్క అని వేషం పాడు కానీ ఎక్కడ వేసామో ఇది వేసాం అనవసరం, వేస్ట్, వృధా ప్రయాస ఇదంతా. రాష్ట్ర ప్రజలందరూ ఇలా గోసపడుతురు. కేసీఆర్ టైంలో జరిగిన అభివృద్ధి ఈరోజు జరుగుతలేదు. ఆ రోజు వచ్చిన పథకాలు కానీ, ఆ రోజు వచ్చిన పైసలు కానీ, ఆ రోజు వచ్చిన నీళ్లు కానీ ఇలా వస్తలేవని ప్రజలు గోసపడుతున్నారని ఏం లేదు. నాయన తిట్టాలి, నాయన లేపాలి, అన్నం తిట్టాలి, భావం తిట్టాలి, ఇక మన పేరు రావాలి. తిడితేనే మనకు వెలుగు పేపర్లో మన వార్త వస్తుంది, మన తిట్టపోతే రాదు. ఇది కాంగ్రెస్ మినిస్టర్ ఛానల్, కాంగ్రెస్ కోసం పనిచేసే ఛానల్. ఇలా అక్క గురించి వార్త వస్తుంది. ఇది ఎందుకు వస్తుందో అర్థం కాదా? ఇంకోటి, ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ అలర్ట్ అవుతుందో అప్పుడు ఎమ్మటే అక్క వార్త వస్తుంది. ఇలా నార్మల్ సమయంలో రాదు. నాయన ఇది చిన్న రాజకీయం కాదు. పోయి ఇంకా ఏం చేద్దాం? జూబ్లీస్ ఓటమిపై బీఆర్ఎస్ లో అంతర్మదనమాట. వరుస పరాజయాలతో నారాజు, గులాబీ కేడర్లో తగ్గిన జోష్. ఇది ఒక్క నిమిషం ఆగరి. ఈ వార్త ఇంకోటి రాస్తాడు కవితక్కది, 100 చూడాలి, రాయాలి కదా. ఇలా మాట ముందే రాక్షసానందం ముంతుడా. ఇగో జూబ్లీస్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ కు హరీష్ మోసం అంట. ఇక కొందరు స్వతంత్రులు అడిగితే ఎవరికైనా సపోర్టు ఇవ్వండి అన్నారు. ఎవరికైనా
ఉప ఎన్నికల్లో అనేక కుట్రలు జరిగినాయి. టైం వచ్చినప్పుడు బయట పెడతాయి. నీకు టైం రాదు ఈ జన్మకు నువ్వు ఆన్నే ఉంటావు, నీకు అదే టైం నడుస్తుంది. అక్క ఎప్పుడు టైం రావాలంటది. ఏం టైం వచ్చినప్పుడు బయట పెడతా. జగదీష్, ప్రశాంత్, నిరంజన్ రెడ్డిలకు 100 కోట్లు ఎలా వచ్చినాయి? మరి మనకెట్ వచ్చినాయి? మన కాయకాశం చేసినావా, మూట కొట్టినావా, రాళ్ళు కొట్టినావా, మన రకరకాశం చేసినావా? మన ఒంటకెళ్ళి ఒక సుక్క చెమట కారిందా? నీ ప్యాలెస్ ఎట్టుందో చూడలేదా? నీ ప్యాలెస్ ఎట కట్టిరు? మా ఆయనకు నా పెళ్లికే పసలే మంచిగా మనకి అంత పెద్ద ప్యాలెస్ ఎట కట్టినావు అక్క? ఏం కష్టం చేస్తా కట్టినావు? పోనీ నీతో పాటు 100 మంది ఈ తెలంగాణలో ఎంపీలు అయ్యారు. నీ ప్యాలెస్ ఉన్నట్టు ఎందుకు మందిది లేదు? ఎందుకు లేదు చెప్పు? అస్సలు అక్క రూపాయి సంపాదలే. ఇగో మందికి ఏళ్ళు చూపిస్తే మనకు 4 ఏళ్ళు చూపిస్తే అక్క. నీ బీఆర్ఎస్ పార్టీలో దోసుకున్న వాళ్ళకి ఒకే ఏళ్ళు చూపిస్తే వాళ్ళకన్నంటే 4 ఇంతలు ఎక్కువ దోసుకున్నావు నువ్వు. నీకు ఇంకా 4 ఏళ్ళు చూపిస్తానే. కేటీఆర్ ట్విట్టర్ వదిలి పెట్టి ప్రజాసేవ పనిచేయి. అబ్బా ఏం చెప్పినావా అక్క? కేటీఆర్ ఈ రాసిండు మరట. ఇంతవరకు అక్కగారిని ఆంధ్రజ్యోతి లేపుతుంది, అదే రకంగా వెలుగు లేపుతుంది. ఆంధ్రజ్యోతి రేవంత్ జ్యోతి, వెలుగు రేవంత్ వెలిగే. మరి రేవంత్ వెలిగే చోట అక్కని ఎందుకు వెలిగిస్తారంటే హెడ్ కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో అక్కకు దందాలు ఉన్నాయి. ఆ దందాలలో వచ్చే లాభాల తరపున మరి దాంట్లో అంటారుగా దాన్ని ఏమంటారా ముచ్చట, ఆ పార్ట్నర్షిప్ లో నిబంధన అనమాట. నా దాంట్లో నీ వాళ్ళతో వస్తుంది అక్క, నువ్వు టెన్షన్ పడకు, నువ్వు మాట్లాడుకో అని చెప్పేసి రేవంత్ రెడ్డి పర్మిషన్ ఇచ్చేసి. సో అక్క మాట్లాడగానే ఏమంటే ఈ పేపర్లలో వస్తుంది. కానీ మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ పేపర్ ఆ పేపర్ మొత్తమే పట్టించుకోరు, బైకాట్ చేశారు అక్కడ అక్కడ. మరి కల్వకుంట్ల కవిత గారు బీఆర్ఎస్ పార్టీ డ్యామేజే లక్ష్యంగా పనిచేస్తుంది. ఇక ఇది ఒకటి.